ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 42వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 41వ అధ్యాయంలో మనం చూసాం, ఐగుప్తులో భయంకరమైనటువంటి కరువు ప్రారంభమైంది. ఈ విషయం ఎరిగినటువంటి ఆ దేశపు రాజు ముందుగా 7 సంవత్సరాలు విస్తారంగా పండినటువంటి పంట దాచి ఉంచడానికి యోసేపుని ఏర్పాటు చేసినట్లుగా మనందరికీ తెలిసిన సంగతే. ఆ కరువు ఐగుప్తుకే కాదు, ఐగుప్తు చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికి కూడా వచ్చినట్టుగా, ఆయా దేశాలు కరువుతోటి విలవిల్లాడిపోతున్నట్లుగా మనకు తెలుస్తున్నటువంటి సంగతి. అయితే కనాన్లో కూడా కరువు వచ్చింది. కనాన్లో ఉంటున్నటువంటి యాకోబు కుమారులు ఆ కఠినమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ 42వ అధ్యాయం ప్రారంభంలో యాకోబుకి ఐగుప్తులో ధాన్యం దొరుకుతుందనేటువంటి సంగతి తెలిసింది. ఆ విషయం తన కుమారులకి చెప్పినప్పుడు వాళ్ళు ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే తండ్రి వృద్ధాప్యానికి వచ్చాడు కదా, మనకు తెలియనటువంటి సంగతి తండ్రికి ఎలా తెలిసిందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంగా ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి, సహజంగా పెద్దలకే అనేక సంగతులు తెలుస్తూ ఉంటాయి. యవనస్తులు అనుకుంటారు వాళ్ళకేం తెలుసులే అనుకుంటారు. ఆ రీతిలో యాకోబుకి ఆ సంగతి తెలిసి అంటున్నాడు, మీరు ఐగుప్తుకి వెళ్ళండి, మనం చావకుండానట్లు అక్కడి నుంచి ధాన్యం కొని తీసుకురండి అని చెప్పి వాళ్ళని పంపిస్తున్నాడు. అయితే కుమారులు 10 మందిని పంపిస్తున్నాడు, కానీ చిన్న కుమారుడైనటువంటి బెన్యామీన్ని వారితో పంపడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే యాకోబుకి రాహేల్ అంటే చాలా ఇష్టం. ఆ రాహేలుకి పుట్టినటువంటి కుమారులే యోసేపు, బెన్యామీను. యోసేపుని వాళ్ళ దగ్గరకు ఒకసారి పంపించాడు. ఏమి జరిగిందో తెలియదు. ఆ కుమారుడు చనిపోయినట్లుగా అన్నలందరూ కూడా తండ్రికి చెప్పారు. మరలా ఈ చిన్న కుమారుడిని కూడా పంపిస్తే అటువంటి పరిస్థితి ఎదురవుద్దేమోనని ఆ కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ 10 మందిని ఐగుప్తుకి వెళ్ళి ధాన్యం కొనుక్కురమ్మని చెప్పి తండ్రి ఏర్పాటు చేశాడు. అయితే కనాల్లో ఇంకా అనేక మంది ఐగుప్తుకి వెళుతున్నారు ధాన్యం కొనడానికి. వారితో పాటు వీళ్ళు కూడా బయలుదేరి అక్కడికి వెళ్ళారు. అయితే ఐగుప్తులో ఆ ధాన్యం అమ్మేటువంటి స్థలంలో అధికారిగా యోసేపే ఉన్నాడు. ఎందుకంటే ఆ దేశంలో ఏ జరిగినా యోసేపుకి తెలియకుండా జరగకూడదు కనుక తన ఆధ్వర్యంలోనే అక్కడ ధాన్యం అమ్మబడుతుంది. వీళ్ళు వెళ్ళారు, యోసేపు కాళ్ళకి పాదాభివందనం చేస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళు తన అన్నలని చెప్పి యోసేపు గ్రహించుకున్నాడు. అప్పటికే సుమారు 20 సంవత్సరాలు అయిపోతుంది యోసేపుని చూసి, కనుక తన రూపం మారిపోయి ఉంటుంది. కాకపోతే అప్పటికే వయసులో ఉన్నటువంటి అన్నలు రూపం మారే అవకాశం ఉండదు కనుక యోసేపు వాళ్ళని గుర్తుపడుతున్నాడు, కానీ యోసేపుని అన్నలు గుర్తుపట్టలేకపోతున్నారు. చూడండి, యోసేపుకి వచ్చినటువంటి దర్శనం అప్పుడు చెప్పాడు, మీరందరూ నాకు సాష్టాంగ పడతారు అని చెప్పి. మేము నీకు సాష్టాంగ పడతాం ఏంటని చెప్పి హేళన చేశారు, గోతిలో పడేశారు, ఐగుప్తులకి అమ్మేశారు. కానీ ఇక్కడ ఆ రోజు రానే వచ్చింది, యోసేపు కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అయితే యోసేపు వాళ్ళెవరో ఎరుగినట్టుగా కఠినంగా వాళ్ళతో చెప్తున్నాడు, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మా దేశపు పరిస్థితుల్ని మీరు గమనించి మా మీదకి యుద్ధం చేయడానికి వేగు చూడవచ్చారా అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అంటే వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము అలాగ రాలేదు, మేము పక్క దేశమైనటువంటి కనాను ప్రాంతానికి చెందిన వాళ్ళం, నీ దాసులమైన మేము ఒక మనిషిని కుమారులమే, మేము వేగి చూడడానికి రాలేదు, ఆహారం కొనుక్కోవటానికే వచ్చాము అని చెప్పి
యోసేపుని బ్రతిమాలుతున్నారు. అయితే యోసేపు అంటున్నాడు, లేదు లేదు, మీరు మా దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు అని చెప్పి కఠినంగా మాట్లాడుతున్నాడు. మేము యాకోబు యొక్క సంతతి 12 మంది కుమారులమే, 10 మంది వచ్చాము, కడపటి వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు, ఒకడు లేడు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే యోసేపు చనిపోయాడు అన్నట్లుగా వాళ్ళ భావం, కనుకనే లేడు అని చెప్తున్నారు. యోసేపు అంటున్నాడు, లేదు లేదు, మీరు వేగుల వారే, నాకు తెలుస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఒకళ్ళు ఇక్కడ ఉండి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురండి అని చెప్పి అంటున్నాడు. వాళ్ళేమో, లేదు, మేము వేగుల వారం కాదయ్యా, మేము ధాన్యం కొనుక్కోవటానికి వచ్చాం, మమ్మల్ని పంపించండి అంటున్నారు. అయితే మీరు చెప్తున్నటువంటి మాటలను బట్టి నాకు నమ్మకం కుదరడం లేదు, మీరు వేగుల వారే అని చెప్పి నాకు అనిపిస్తుంది అని వాళ్ళని 3 రోజులు అక్కడ చెరసాల్లో వేయించాడు యోసేపు. అంటే తన ఉద్దేశం ఏంటంటే ఆ కడపటివాడు తన సొంత తమ్ముడు కాబట్టి తనని చూడాలి అనేటువంటి ఆశతోటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్లుగా ఇక్కడ వాక్యాధారంగా కనపడుతుంది. అయితే 3 దినాలు అయిపోయింది. చెరసాల్లో ఉన్న అన్నల దగ్గరికి వచ్చి యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని కనుక మీకు మరొక అవకాశం ఇస్తున్నాను. మీలో ఒకడు ఇక్కడ ఉండి మిగిలిన వారు మీరు చావకుండానట్లు ఆహారం మీ దేశానికి పట్టుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీ కడపటి తమ్ముడు బెన్యామీన్ని తీసుకురండి, అప్పుడు నేను నమ్ముతాను అంటున్నారు. అంటే అప్పుడు సరే అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని వాళ్ళు ఒకళ్ళు చెప్పుకుంటూ బాధపడుతున్నారు. మన పరిస్థితి ఎంత కఠినమైపోయింది, మనం చేసిన పాపం ఈ విధంగా మనల్ని పట్టుకుంది, మన తమ్ముణ్ణి మనం గోతిలో పాడేసి ఐగుప్తులకి అమ్మేశాం, తను ఎంతగానో మనల్ని బ్రతిమాలుకున్నాడు, అయినా కానీ మనం పట్టించుకోలేదు అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. రూబేన్ అంటున్నాడు, ఆ చిన్నవాని ఎడల మనం పాపం చేయకూడదు అన్నీ చెప్పాను, కానీ మీరు వినలేదు, రక్తాపరాధం మన మీద మోపబడుతుంది అంటున్నాడు. అయితే ఈ మాటలన్నీ కూడా యోసేపు వింటున్నాడు. విని అన్నలు ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే తను కూడా పక్కకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మరలా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వచ్చి వాళ్ళందరూ ఎదుట సిమ్యోన్ని బంధించి మిగిలిన వారిని మీరు ఆహారం తీసుకుని వెళ్ళి ఆ కటపటి వాడిని తీసుకుని రండి అని చెప్పి చెప్తున్నాడు. అయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ధనాన్ని వారికి చెల్లించి వారికి కావలసినటువంటి ధాన్యాన్ని వారు కొనుక్కున్నారు. వారు ప్రయాణమై వెళుతున్నారు. తిరుగు ప్రయాణంలో కొంత దూరం సాగిన తర్వాత ఒక చోట సేద తీర్చుకుంటానికి ఆగారు. ఒకడు తన గాడిదని మేతకి ఇప్పడానికి అని చెప్పి ఆ గాడిద మీద ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని కిందకి దించాడు. దించి అది కట్టు విప్పి చూసినప్పుడు ఆ ధాన్యంతో పాటు దానికి చెల్లించినటువంటి వెల, ఆ ధనం కూడా అందులో ఉంది. ఆ సంగతి మిగిలిన వారితో అతడు చెప్పాడు. చెప్తే వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. అయ్యో, దేవుడు ఎలా చేసాడేటి, మనకి ఏ విధంగా ఈ డబ్బులు మరలా ఇందులోకి వచ్చాయి, మనం అతన్ని మోసం చేసి డబ్బులు ధాన్యాన్ని కూడా తీసుకువెళ్ళిపోయామనేటువంటి అపనింద మనకు వస్తుంది అని చెప్పి భయపడుతున్నారు. మరలా అక్కడి నుంచి ప్రయాణమై వారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ తండ్రితో జరిగినటువంటి సంఘటన అంతా కూడా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ధాన్యపు మూటలన్నీ కూడా వాళ్ళు ఇప్పితే ఆ మూటలన్నిటిలో కూడా ధాన్యంతో పాటు వారు చెల్లించినటువంటి ధనం కూడా అందులోనే ఉంది. ఆ విషయమై తండ్రి కూడా ఎంతగానో వేదన చెందుతున్నాడు. అయ్యో కుమారులారా, ఎలా చేశారేమిటి, నన్ను పుత్రహీనులుగా చేసేలా ఉన్నారు మీరు, ఈ సంగతి తెలిస్తే ఆ దేశపు ప్రధాని మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు కదా, ఇప్పటికే యోసేపు లేడు, నాకు సిమియోన్ ఏమో అక్కడ బంధించబడి ఉన్నాడు అని చెప్పి ఎంతగానో బాధపడుతున్నాడు. అప్పుడు రూబేన్ అంటున్నాడు, తండ్రి, మేము మరలా తిరిగి వెళ్ళాలి, బెన్యామీన్ని
తీసుకుని వెళ్ళాలి, నాతో పంపించు అని చెప్పి అడుగుతున్నాడు తండ్రిని. బెన్యామీన్ అంటే యాకోబుకి ఎంతో ఇష్టం కాబట్టి నేను అతను పంపించడం కుదరదు అంటున్నాడు. లేదు తండ్రి, నా మాట నమ్ము, నేను క్షేమంగా తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను అంటున్నాడు. అయినా కానీ తనకు నమ్మకం కుదరడం లేదు, పంపించడం కుదరదు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. రూబేన్ అంటున్నాడు, తండ్రి నాకు 2 కుమారులు ఉన్నారు, ఒకవేళ బెన్యామీన్ తిరిగి నీకు నేను అప్పగించకపోతే నా 2 కుమారుల్ని నువ్వు చంపేయని చెప్పి అంటున్నాడు. యాకోబు అంటున్నాడు, అయ్యో యోసేపును పోగొట్టుకున్నాను, ఇప్పుడు బెన్యామీన్ని కూడా మీతో పంపించాలా? నేను వృద్ధాప్యంలోకి వచ్చి తల నెరిసి మృతుల లోకానికి వెళ్ళే స్థితిలో ఉన్న నేను దుఃఖంతో మృతుల లోకానికి వెళ్ళాలా అని చెప్పి తన కుమారుడితో చెప్తున్నాడు. ఈ 42వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు ప్రణాళిక ఇక్కడ నెరవేర్చబడుతున్నట్లుగా కనపడుతుంది. దేవుడు యోసేపు విషయంలో ఏ దర్శనం అయితే ఇచ్చారో ఆ దర్శనం నెరవేర్పు ఇక్కడ కనపడుతుంది. అంతేకాదు దేవుని ప్రణాళిక కూడా ఇక్కడ తెలుస్తుంది. అబ్రహాంతో ఆదికాండం 15వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం. అప్పుడే చెప్పారు అబ్రహాంతోటి, నీది కాని దేశంలో ఈ తరువాత తరాలు నివాసం చేస్తాయి, అక్కడ 400 సంవత్సరాలు వారి మధ్య బానిసలుగా బ్రతుకుతారు అని చెప్పి దేవుడు చెప్పారు. అదే రీతిలో దేవుని ప్రణాళిక చెప్పిన యోసేపు అక్కడికి బానిసగా వెళ్ళాడు, ఆ దేశానికి ప్రధానిగా అయ్యాడు. తరువాత ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి కరువును బట్టి తన అన్నలు ధాన్యం కొనడానికి అక్కడికి వెళ్ళారు. ఇది అంతా కూడా దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అంతేకాదు దేవుడు ఏ దర్శనం అయితే యోసేపుకి ఇచ్చారో ఆ దర్శనం ప్రకారంగా అన్నలు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. దేవుని మాట సున్నైన్ను పొల్లైన్ను కొట్టివేయడానికి వీలు లేనిది, ఆయన ప్రతి వాగ్దానము నెరవేర్చబడద్ది, ఆయన ప్రతి ఉద్దేశము సఫలపరచబడద్ది అనేటువంటి సత్యం మనం ఎరిగి ప్రతి వాక్యాన్ని కూడా విశ్వసించి ముందుకు కొనసాగాలి. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాక్యోపదేశం విన్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు దేవుని నామంలో బహుగా దీవించబడుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఈరోజు ఆదికాండం 42వ అధ్యాయం ధ్యానించుకోవటానికి సజీవుల లెక్కలో నన్ను ఉంచి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. దయతో మీ వాక్యము ధారాళంగా రావడానికి, మీ ఉద్దేశాలు బహుగా అనేక మందికి ప్రకటించబడ్డానికి, మీ ప్రతి మాట అనేక జనులకి చేరడానికి మీ కృప సమృద్ధిగా నాకు అనుగ్రహించి ఈ వాక్య ధ్యానంలో అనేక మంది పాలుపంపులు పొందడానికి, వాక్యాన్ని బట్టి అనేక మంది ఈ కడవరి దినాల్లో బలపరచబడ్డానికి మీ సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.